పెళ్లికి ముందే ప్రైవసీ కోసం ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్ ఓయో రూమ్స్. పెళ్లితో సంబంధం లేకుండా ఇద్దరి ఇష్టంతో ఏకాంతంగా గడపడానికి ఓయో రూమ్స్ కు వెళ్తుంటారు. అయితే వెళ్ళిన వారి గుర్తింపు కార్డు చూపించి తారీఫ్ చెల్లిస్తే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా రూమ్స్ కేటాయిస్తారు. ఎక్కువ మంది కాలేజ్ అబ్బాయిలు అమ్మాయిలు ఓయో సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇకపై ఇలాంటి వారికి ఓయో నో ఎంట్రీ. మేమిద్దరం మైనర్లం అన్నా కూడా ఒప్పుకోరు. ఇద్దరి ఇష్టంతోనే ముందుకెళ్తున్నామన్నా వినరు. అసలేంటి మ్యాటర్? ఇంతకీ ఏం జరిగింది? కొందరు ఓయో సర్వీసెస్ ను తప్పు పడుతున్నారు. తమ పిల్లలు చెడిపోవడానికి ఇవి కారణమవుతున్నాయని విమర్శించే వాళ్ళు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఓయో హాస్పిటాలిటీ సేవలను అందిస్తుంది. తక్కువ ధరకే రూమ్స్ అందించడంతో ఓయో సర్వీసెస్ తక్కువ కాలంలో అందరినీ ఆకర్షించాయి. అదే సమయంలో కపుల్స్ కాకపోయినా పరస్పర అంగీకారంతో అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్ లో ఉండేందుకు ఓయో హోటల్స్ అనుమతిస్తుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనల దృష్ట్యా ఓయో హోటల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఓయో హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకోవడం ఎంతో ఈజీ. ఓయో యాప్ లో రూమ్ బుక్ చేసుకొని నేరుగా హోటల్ కు వెళ్తే గది కేటాయిస్తారు. రూమ్ లో ఉండే వ్యక్తుల గుర్తింపు కార్డ్ జిరాక్స్ హోటల్ రిసెప్షన్ లో సమర్పించాల్సి ఉంటుంది. అంతే తప్ప మిగిలిన ఏ వివరాలు అడగరు. ముఖ్యంగా ప్రైవసీ కోరుకునే వారికి ఓయో రూమ్స్ అనువైన ప్రదేశంగా చెప్తారు. ఇప్పటి వరకు ఎవరైనా ఓయోలో రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా తాజాగా ఓయో పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వబోమని కొత్త రూల్ తీసుకొచ్చింది. ఓయో తీసుకొచ్చిన నూతన చెక్ ఇన్ పాలసీ పెళ్లి కాని జంటలు రూమ్ ను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలను తొలుత ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అమలు చేస్తుంది. ఆ తర్వాత ఈ విధానాన్ని దేశమంతా విస్తరించే ఛాన్స్ ఉంది. ఇక నుంచి రూమ్ బుకింగ్ సమయంలో జంటలు తమ పెళ్లిని నిర్ధారించే గుర్తింపు కార్డును సమర్పించాలి. సురక్షితమైన బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని ఓయో నిర్వాహకులు పేర్కొన్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఏ సందర్భంలో అయినా ఇలాంటి బుకింగ్లను తిరస్కరించే విచక్షణ అధికారం ఓయో తన పార్ట్నర్షిప్లోని హోటళ్లకు అందించింది. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షిత వసతులు అందించే బ్రాండ్ తమది కావాలని పేర్కొన్నారు. ఖాతాదారుల్లో దీనివల్ల నమ్మకం పెరిగి బుకింగ్లు పెరుగుతుందన్నారు. ఎవరైనా జంటలు ఓయోలో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే వివాహ ధృవీకరణ లేదా కపుల్స్ గా ధృవీకరించే ఏదైనా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. గతంలో లాగా రూమ్స్ బుక్ చేసుకునే విధానంలో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఓయో నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా ప్రేమికులకు మాత్రం ఇది షాకింగ్ అని చెప్పుకోవాలి. జంటగా ధృవీకరించే పత్రాలు బుకింగ్ సమయంలో సమర్పించకపోతే వారికి రూమ్ బుక్ కాదని చెప్పుకోవాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.